దీని రైట్ లేదు యాడి తిరగల మనం అటు సైడ్ నుంచి ఆ చెరువు చుట్టేసుకొని ఇలా వచ్చాం అనమాట. ఇది మనం చూసింది ఇంతవరకు అమరేపల్లి చెరువు అంట. గూగుల్ అకౌంట్ నీకు ఈరోజు చాలా ఎగసకాయలు అయినట్టున్నాయి. లెఫ్ట్ తిరగమంట ఆడిపోతుంది లెఫ్ట్డా. ఇదే కోలార్, మీరు చూస్తున్నది కోలార్. కేజీఎఫ్లో కోలార్ మైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి దగ్గరే. చూడండి కోలార్ సిటీ. ఓల్డ్ టెంపుల్. మనం ఇంత ప్రయాసపడి చుట్టూ వచ్చింది ఇదే. చాలా ఓల్డ్ టెంపుల్, సోమేశ్వర టెంపుల్ అంట. చూడండి గోడలు. ఓ శిఖరం. సూపర్ సూపర్గా ఉంది అసలు. ఓ అయ్యో 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 క్లోజ్ చేశారా? టెంపుల్ క్లోజ్ చేశారు. సోమనాథేశ్వర టెంపుల్ అంట. ఓల్డ్ టెంపుల్ ఇది. డివోటీస్ షుడ్ నాట్ టేక్ అలో ఎనీ కెమెరా, మొబైల్, ఆడియో, వీడియోస్ ఇన్సైడ్ ద టెంపుల్, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అయినా తీసేసినావే మరి. ದೇವಸ್ಥಾನ ಯಾವುದು? ಹೌದಾ? ಏನು ಹಿಸ್ಟ್ರಿ ಏನಿದು? ಎಷ್ಟು ವರ್ಷ ಆಯ್ತು ಇದು? ಆಗಿದೆ, ಸುಮಾರು ವರ್ಷಗಳಾಗಿದೆ. ಹೌದಾ? ಅಂದರೆ ಆಮೇಲೆ ಆ ಕಡೆ ಅಲ್ಲೇ ಕೋಲಾರಮ್ಮ ದೇವಸ್ಥಾನ. ಕೋಲಾರಮ್ಮ ಯಾವ್ದು ಫೇಮಸ್? ಇದಾಗಿ ಯಾಕೆ ಕ್ಲೋಸ್ ಮಾಡಿದ್ದಾರೆ? 5 ಗಂಟೆ 5 ಗಂಟೆ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ತಾರಾ? ಅಲ್ಲ, ತೆಗಿತಾರೆ ಇವಾಗ. ಎಷ್ಟಾಗಿದೆ? 4:30 ಬರ್ತಾರೆ. ಇಲ್ಲ ಮನೆ ಇರೋದು ನೋಡಿ. ಹೌದಾ? ಚೆನ್ನಾಗಿದೆ ಒಳಗಡೆ? ಇನ್ನೇ ಬಂದಿಲ್ಲ. ಹೌದಾ? ಕೋಲಾರಂ ಟೆಂಪಲ್ ಓಪನ್ ಮಾಡಿರ್ತಾರ? ಅದು ಕ್ಲೋಸ್ ಮಾಡಿರ್ತಾರೆ. ಹೌದಾ? ಅಲ್ಲಿ ಮನೆ ಇರೋದು. ಇದು ಇಲ್ಲಿ ಇರೋದು. సరే. రావి చెట్టు ఎంత పెద్దగా ఉందో. రావి చెట్టుకి ఎన్ని ఏళ్ళు తెలుసా మీకు? ఎన్ని ఏళ్ళు బతుకుతుందో తెలుసా? దగ్గర 4000 సంవత్సరాలు బతుకుతుందంటే ఇది. అంటే మీరు ఎన్ని తరాలు మీ తాతలు అందరూ బతికుంటారో వాళ్ళందరినీ చూసి ఉంటుంది ఈ చెట్టు. రావి చెట్టుకి చాలా పోషక విలువలు ఉంటాయి. ఇది స్పిరిచువల్గా చాలా మంచిదట. ఎందుకంటే 4000 ఏళ్ళు బతికింటుంది కదా. దీనిలోని మెమరీని ఎన్లైటెండ్ బీయింగ్స్ ఆ కాలం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందట. అక్కడ దేవస్థానం పుష్కరిణి, కోనేరు. ఇదే కోలారమ్మ టెంపుల్. కోలార్కి ఈ టెంపుల్ నుంచే కోలార్ అని పేరు వచ్చింది. ఇది చూడండి.
పాత టెంపుల్ రెండు బాగున్నాయి. చూడండి కోలారమ్మ టెంపుల్ ఇక్కడ నుంచి బయట నుంచి ఇలా కనిపిస్తుంది. దిస్ మాన్యుమెంట్ is declared to be the national importance under the act. ఇది ఉందో ఎందుకు చదువుకోండి మీరే. ఇది 1000 years ఓల్డ్ టెంపుల్. ఇక్కడ పార్వతీదేవిని కోలారమ్మగా కొలుస్తారంట. ఇక్కడ ఈ దేవస్థానాన్ని చోళరాజులు నిర్మించారట. మైసూర్ మహారాజులు ఈ దేవత పూజించేదానికే ఇక్కడికి వచ్చేవాళ్ళంట. ఈ టెంపుల్లో ఇంకొక దేవత చేలమ్మ అంట. ఈ చేలమ్మ దేవతను కొలిస్తే ఎవరికైనా తేలు కుట్టినా కూడా ప్రమాదం జరగదని ఇక్కడ జనాలు నమ్ముతారట. ఈ టెంపుల్ నిజంగా చెప్తున్నాను చాలా సూపర్గా ఉంది అసలు. ఈ గుడిలో విచిత్రం ఏంటంటే దేవునికి మనం ఎట్లా మొక్కుంటాము, దేవుడు ఎదురుగా ఉంటాడు, మనం ఎదురుగా నిలబడి మొక్కుంటాం కదా. కానీ ఈ గుడిలో దేవతలు వచ్చేసి గోడకి ఫేస్ చేసి ఉంటారు అనమాట. మనము సైడ్ నుంచి ముక్కొని వెళ్ళాలి. అష్టమహాలక్ష్ములు ఉన్నారు ఇక్కడ. చాలా పవర్ఫుల్ అసలు టెంపుల్. 1000 ఏళ్ళ నుంచి గుడిని చాలా పవర్ఫుల్గా అదే దీంతో మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అసలు. సూపర్గా ఉంది. ఎవరైనా వస్తారని ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. చాలా పవర్ఫుల్ టెంపుల్ అసలు. కోలార్ అంటే పాత టెంపుల్ అని కాదు కానీ దేవుడి ఎనర్జీ లెవెల్స్ అప్పటి నుంచి అలాగే మెయింటైన్ చేస్తున్నారు. ఎనర్జీ అయితే ముఖాన్ని కొట్టినట్టు ఉంటుంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్. లోపల వీడియో తీయట్లేదు కానీ సూపర్గా ఉంది. కానీ వాళ్ళకి తెలియకోకుండా వీడియో తీశాను. దీని తర్వాత పెడతాను, చూడండి. ఓ ఏం టెంపుల్ అబ్బా! ఇలాంటి టెంపుల్ నా జీవితంలో చూసలేదు ఇంతవరకు. ఇంత పవర్ఫుల్ ఉండే టెంపుల్. ఇషాలో దేవి టెంపుల్ చూశాను, దానికన్నా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ ఉంది అసలు. సూపర్. అలాగే ఇక్కడ శివాలయం